నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మీరు పీసీ సర్కారు మెజిషియన్ స్టోరీస్ చెప్తా ఉన్నారు కదా, ఒకటి చెప్పుకుందాం. భలే ఉంటాయి. ఉమ్. కథంతా ఉంటుంది. ఒక చిన్న మ్యాజిక్ ట్రిక్ అనమాట. సుందర్బనాలు అని ఒక రాజ్యం ఉండేదట. ఆ రాజుగారికి ఒక కుమారుడు ఉండేవాడు, శీలకుమారుడు అతని పేరు. రాజుగారు మంచి కంట్రోల్లో ఉంచేవాడు అబ్బాయిని. అయితే వివాహానికి ముందు తీర్థయాత్రలు అవి అంటే ఊళ్ళు తిరగటము ఒక పద్ధతిగా ఉండేది అక్కడ. పిల్లలు చదువు అయిపోయాక రాకుమారిని బయటికి పంపించేవారు. ఓకే. ఈ సీఎల్ కుమారుడు కూడా అట్లాగే తను చుట్టూతా అన్ని రాజ్యాలు చూసి ప్రపంచాన్ని తెలుసుకోవటం. తర్వాత వివాహం చేసేవాళ్ళు. ఆ తర్వాత ఏం చేసేవాళ్ళు, రాజ్యాధికారం. ముందు యువరాజు పట్టాభిషేకం చేసి రాజ్యాధికారం మెల్లిగా రావాలంటే ఈ లోపల అంతఃపురాల్లో ఉండటము, తర్వాత గురువు దగ్గర ఉండటము, ప్రపంచాన్ని చూసేది అవకాశం లేదు కదా. అవును కదా. అందుకని ఒక పర్యటన అలా తిరుగుతూ ఉండటం. అందుకని చెప్పి శీలకుమారిని పంపించారు. ఇతను ఈ సుందరబనాల నుంచి బయటికి వెళ్ళి తమకి కొంత దూరంలో ఉన్న ఒక కోసల రాజ్యానికి వెళ్ళాడు. రాజ్యం భలే అందమైందట. కోసల దేశానికి ఒక పెద్ద నగరం, అదేదో చెప్తారు దాని పేరు, జైపూర్ లాంటిది ఏదో, జైపురం. ఆ నగరమే దాని రాజధాని. జైపురం చాలా బాగుంటుందని అందరూ చెప్పగా విని ఈ శీలకుమారుడు ఆ జైపురానికి వెళ్ళాడు. వెళ్తే సరే చాలా బాగుంది. ఆ వెళ్తూ ఉంటే ఒక పెద్ద పెద్ద తోటలు కనపడ్డాయి అతనికి. ఓకే. బయట నుంచి చూస్తేనే చాలా ఆకర్షణీయంగా ఉంది. అందులోకి వెళ్ళబోయాడు. లోపలికి వెళ్ళబోతే తోటమాలి వాళ్ళు అడ్డుకున్నారు. వాకిట్లో ఉన్న వాళ్ళు, సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా, ఇది అందరూ వెళ్ళేది కాదండి, మీరు ఎక్కడో బయట ఊళ్ళ నుంచి వచ్చినట్టారు, ఈ ఊరు వాళ్ళు ఎవరు ఇందులోకి వెళ్ళరు, ఇది రాజకుమార్తె శాలిని యొక్క సొంత ఉద్యానవనం, ఆమె తిరుగుతుంది, ఇది మీకు ఇక్కడ కనపడుతుంది కానీ కోటకి అంతఃపురానికి అనుసంధానంగా ఉన్నది ఇది. అంతఃపురం నుంచి రాణి యువరాణి బయటికి రోడ్ల మీదకి రాకుండా ఆ ఒక మార్గం గుండా ఇందులోకి వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు అంతఃపురానికి అనుసంధానంగా ఉన్నట్టు అనమాట ఇది. ఇందులోకి బయట వాళ్ళు వెళ్ళకూడదు, మగవాళ్ళు స్ట్రిక్ట్లీ నో అండి, కుదరదని పంపారు. కానీ ఇతనికి ఆ లోపల నుంచి వస్తున్న పువ్వుల గాలి, పళ్ళ వాసనలు, ఆ బయట ఉన్న క్యానోపీ లాగా కనపడుతుంది అనమాట, అదంతా ఇట్లా దీనిలాగా కనిపిస్తుంది, చాలా ఆకర్షణీయంగా ఉంది, చల్లగా ఉంది. అక్కడ నుంచుంటే వెళ్ళాలనిపించింది. ఏం చేశాడు, సరే రెండో పక్క అక్కడి నుంచి వదిలి సరేనని వచ్చేసాడు. కాదు కూడదు అంటే వాళ్ళకే తెలిసిపోతుంది, వీడు వేరే మార్గం ట్రెస్ పాసింగ్ చేస్తాడని, అవునులే, సరిహద్దులు దాటేస్తాడని అనుమానం వస్తుంది. అక్కడ సరేనని వచ్చేసాడు. ఇంకో రోడ్డు వైపుకి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా అక్కడ కూడా ఇదే తోట కనపడుతుంది అతనికి. అది ఇక్కడి నుంచి అక్కడ దాకా ఉంది. ఓహో. సరే ఎవరు లేరని చూసి ఇతను ఏం చేశాడు, గుర్రాన్ని కొంచెం అవతలగా కట్టేసి, మాటుగా కాస్త చాటుగా కట్టేసి చల్లగా ఆ గోడ దూకి లోపలికి వెళ్ళాడు. వెళ్తే ఎంత బాగుందో, మన ఊళ్ళలో లేవు ఇలాంటివి అనిపించింది. వాళ్ళ ఊళ్ళో ఏంటి, రాజకుమార్తెలు లేరు, వాళ్ళకి అబ్బాయిలు ఉన్నారు, అబ్బాయే ఉన్నది. అబ్బాయి కోసం అతను వేటకు అడవికి వెళ్తాడు. అతనికి తోట అవి ఎందుకు, మామూలుగా తోటలు పెంచారు. ఈ ప్రత్యేకంగా రాజకుమార్తె కోసం అక్కడక్కడ లతానీ కుంజాలు, చక్కా పొదరిళ్ళు, దేనికి దానికి బెడ్స్గా వేసిన గులాబీలు, మల్లెలు, ఇలా రకరకాల చెట్లు, ఇన్ని పువ్వులు ఉండేసరికల్లా ఎన్నో తుమ్మెదలు, తర్వాత సీతాకోక చిలకలు, పిచుకలు ఎన్ని ఉన్నాయో. సంతోషం పట్టలేకపోయాడు అతను. అంత గ్రీనరీ, ఆ కలర్ఫుల్గా ఉన్న దాన్ని చూసేసరికల్లా ఒక ఆత్మానందానికి లోనయ్యి అంతా తిరిగి దొరికిన పళ్ళేవో 4 కోసుకుని తిని, తర్వాత ఏం చేశాడు, పక్కన ఒక చిన్న పొదరిల్లు లాగా ఉంటే దాని మీద ఒక బెంచ్, దాని పక్కన ఆ బెంచ్ మీద కూర్చుంటే హాయిగా ఉంది. కూర్చుని అతని దగ్గర పిల్లని గ్రోబ్ ఉంది, అతనికి ఫ్లూట్ వాయించే అలవాటు. ఈ బోర్డును దోపుకున్నాడు, నడువు కట్టుకునే దట్టీలో, ఆ దట్టీలో నుంచి ఫ్లూట్ తీసి వాయించడం మొదలుపెట్టాడు. కాసేపు అయ్యేసరికల్లా ఏమైంది, ఫ్లూట్ వాయిస్తూ హాయిగా సంతోషంగా ఉన్నాడు. చల్లగా మధురమైన వాసనలు వచ్చే ఆ గాలి పీలుస్తూ అట్లా మైమరిచిపోయి ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందో ఒక నాగుపాము అతన్ని కాటేసింది. అయ్యో. కెవ్వమన్నాడు, గిలగిలా తన్నుకున్నాడు, పడిపోయాడు కింద, మొహం నీలంగా అయిపోయి. ఎప్పుడైతే ఇతను ఫ్లూట్ మొదలు పెట్టాడో, దీనికి తోటకి అంతఃపురం నుంచి యువతలకు వచ్చాక ఇక్కడ కూడా ఒక చిన్న సౌధం లాంటిది ఉంది. రాకుమార్తె ఒక 2 చెలికత్తెలతోటి అక్కడ వచ్చి ఉంది. ఫ్లూట్ వినిపించేసరికల్లా ఆ అమ్మాయి ఎవరా అని, ఎవరు వచ్చారు తోటలోకి, ఫ్లూట్ ఎట్లా వినపడుతుంది, ఎవరు ఏమిటని ఒక దీని దగ్గర, గవాక్షం దగ్గర, ఒక కిటికీ దగ్గరకు వచ్చి నిలబడి చూస్తోంది. దగ్గరలోనే ఉంది దానికి. ఆ అబ్బాయి గమనించుకోవాలి.
చూసేసరికల్లా ఎవరో కుర్రాడి వయసుండి అతనికి వేసే చూస్తుంది, ఉన్నట్టుండి పాము కాటేయటం, అతను కేక పెట్టడం, ఆ చూసింది. అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి చెలికత్తెల సహాయంతో ఇతను చూసేసరికల్ కనపడింది. ఈ చెలికత్తెల్లో ఒక చెలికత్తె తల్లి విష వైద్యం తెలిసిన తల్లి. మ్మ్. ఆ పిల్లకు కూడా కొంత తెలుసు. ఈ అమ్మాయి ఏమందంటే, ఇది పలానా పామమ్మ, దీనికి వేరు పెట్టి వైద్యం చేస్తే ప్రమాదం తప్పుతుందంటే సాయం పట్టండి అని ముగ్గురు కలిసి అతన్ని లోపల గదుల్లోకి తీసుకొచ్చారు. తీసుకొచ్చి రాకుమార్తె అతను ఇక్కడ ఇందులో ట్రెస్ పాసింగ్ చేసి లోపలికి వచ్చాడంటే అతనికి శిక్ష పడుతుంది. అంతేగా. అతనేమి తన్ను చూడ్డానికి రాలా, ఈ తోట సౌందర్యం కోసం వచ్చాడు. ఆ సంగీతం బాగుంది, రాకుమారుడు చక్కగా ఉన్నాడు. ఎవ్వరికీ చెప్పకుండా 5-6 రోజుల పాటు అతన్ని అక్కడే దాచిపెట్టి వైద్యం చేయించి అతను కోలుకునేదాకా కాపాడింది. ఓకే. కాపాడి పంపించేద్దాం అనుకుంది. మ్మ్. కాస్త కోలుకునేసరికల్లా తన ఫ్లూట్ వాయించడము, కబుర్లు, మాటల్లో మెల్లిగా మనసు ఇచ్చిపుచ్చుకున్నారు వీళ్ళు. మ్మ్. కోలుకున్న తర్వాత ఇతను, నేను బయలుదేరి చాలా కాలం అయింది, ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి, నాకు కూడా వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు అని తెలుసుకున్నాడు ఆ అమ్మాయికి. నాకు కూడా వివాహ ప్రయత్నం చేస్తున్నారు, ఎట్లాగో ఉత్తరాలు రాస్తారు, మీ దగ్గర నుంచి ఫోటోలు వస్తాయి, నేను నిన్నే సెలెక్ట్ చేసుకుంటా, మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని ఆ అమ్మాయికి మాట ఇచ్చి ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చి కొద్ది రోజులు గడిచినాక ఇతను ఈ శాలిని చేసుకుంటా అని చెప్పి గనక చెప్పాడో నాన్న తిరగబడిపోతాడు. మ్మ్. వాళ్ళ నాన్న ఈ పిల్లాడిని, కుర్రవాడిని అతనే ఉద్దేశం చెప్పేలాగా కానీ, అతని అభిప్రాయానికి విలువిచ్చేలాగా కానీ, చాయిస్ అతనికే వదిలేయటం కానీ చేయడు ఆయన. ఓహో. చాలా గట్టివాడు తండ్రి, అతను ఆ పద్ధతిలో లేడు ఆయన. మ్మ్. మ్మ్. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తుంటే రకరకాల పెళ్లి సంబంధాలు వచ్చినాయి. మ్మ్. శాలిని ఫోటో కూడా ఉంది అందులో, ఓకే. ఆ చిత్తరువు కూడా ఉంది. అన్నీ చూసిన తర్వాత ఇతను శాలిని ఉంది చెప్దామనుకున్నాడు. తండ్రి, మంత్రి గారు, రాజగురువు ముగ్గురు కలిసి స్క్రూటినీ చేసి వాటిని ఏం చేస్తారు, అన్నీ చూసి ఈ అమ్మాయి తండ్రి Finalize ఎంతమంది చేస్తారు. ఫైనలైజ్ చేస్తారు కదా, ఇవన్నీ చూసేసి చివరికి 3 సంబంధాలు తేల్చారు. ఆ 3 శాలిని లేదు. అతనికి ఏం చేయాలో తెలియలా, దిగులుగా అయిపోయాడు. వెళ్ళొచ్చిన దగ్గర నుంచి అతని ధోరణి మారిందని, మ్మ్. ఇప్పుడు ఈ పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టాక ఇంకా మొహం వేళ్లాడేసి ఉంటున్నాడని కనిపెట్టాడు మంత్రి గారి కుమారుడైన దేవదత్తుడు. ఓకే. ఏమిటో ఇలా డల్గా ఉన్నావు ఏమిటి అని ప్రశ్నించేసరికి వాళ్ళు ఇంకెవ్వరికీ చెప్పలేక ఈ శీల్ కుమారుడు ఏం చేశాడంటే దేవదత్తుడికి చెప్పాడు ఈ సంగతి. మ్మ్. నేనేం చేయను, మ్మ్. నేనేమో అమ్మాయికి మాటిచ్చి వచ్చాను, తను నచ్చింది నాకు, నా ప్రాణం కాపాడింది, అమ్మాయి చాలా బాగుంది, రాజ్యము వాళ్ళ ఏర్పాట్లు మరీ బాగున్నాయి, మా నాన్నగారేమో తేల్చిన సంబంధాల్లో శాలిని లేదు. అక్కడికి రాజగురువు మంత్రి గారు అబ్బాయిని అడగండి అంటే, ఏం పర్వాలేదు, నేనే సెలెక్ట్ చేస్తే మా అబ్బాయి అది చేసుకుంటాడని మొదలుపెట్టాడు ఆయన. అబ్బాయి నేను చేసుకోనని అనలేడు, అందరి ముందు పరుగు పోతుంది తండ్రిది. ఏం చేయాలో తెలియట్లేదు అంటే దేవదత్తుడు అన్నాడు, దానికే ఉంది, మనకి ఓ మంత్రవాది ఒక ఆయన ఉన్నాడు, అంటే ఐంద్రజాలికుడు, అదే మంత్రవాది అని అనకూడదు, ఇంద్రజాలం చేస్తాడు, ఆయన పేరు ఏదో భయంకర్ లాంటిది పేరు, ఆయనతోటి మాట్లాడదాము, ఏదైనా సలహా చెప్తాడని అక్కడికి వెళ్ళి, రాకుమారుడు ఇట్లా ఒక అమ్మాయిని ప్రేమించాడు, రాజకుమార్తెనే, కానీ తండ్రి గారు సెలెక్ట్ చేసిన సంబంధాల్లో ఆ సంబంధం లేదు, మ్మ్. ఏం చెయ్యాలి అంటే అతను అన్నాడు, సరే నేను చెప్తాను లేవు ఉపాయం, చూద్దామన్నాడు. చూద్దామన్న తర్వాత సరే మంత్రి గారు వీళ్ళంతా సంబంధాలు తీస్తున్నారుగా, ఈ 3 సంబంధాలు ఈ అబ్బాయికి చూపించారు. ఆ అబ్బాయి నేను తేల్చుకోలేకపోతున్నానని చెప్పాడు. తేల్చుకోలేకపోతున్నాను అనేసరికల్లా సరే ఈ 3 తేల్చుకోకపోతే అవన్నీ చూడని మొత్తం పటాలన్నీ పెట్టారు. మాట్లాడపోతే అప్పుడు ఇంద్రజాలికుడు కూడా వచ్చాడు, వాళ్ళు నలుగురు మాట్లాడుకునే చోటు. అట్లా కాదు, ఇప్పుడు రాజకుమారుడికి కంటికి నచ్చడం కాదు, మనసుకి నచ్చాలి. మ్మ్. అంతేగా. హృదయ ఫలకం మీద ఎవరి పేరుందో ఆ పిల్లని చేస్తే అతను సంతోషంగా ఉంటాడు, మన రాజ్యానికి అద్భుతమైన వారసులు కలుగుతారు, సంతోషం వల్ల రాజ్యం బాగుంటుంది అనేసరికల్లా మంత్రి గారు పక్కపక్కనే, హృదయ ఫలకాన్ని ఎవరు చూస్తారండి అన్నాడు. ఎందుకు హృదయ ఫలకాన్ని చూసేందుకు అవకాశం ఉందండి, మన దగ్గర బ్రహ్మాండమైన విద్య ఒకటి ఉంది, మీరు ఓ పని చేయండి, ఈ వచ్చిన రాజకుమార్తెల పేర్లన్నీ లిస్ట్ అవుట్ చేసి ఒక కాగితం మీద రాయండి, రాజకుమారుడు మనసుకి ఏ సంబంధం నచ్చిందో ఆ అమ్మాయి పేరుని ఆయన హృదయ ఫలకం మీద వచ్చేలాగా నేను చేస్తా బాగుందిగా అని చెప్పాడు మన ఈయన ఐంద్రజాలికుడు. కొంచెం బాగా ఆలోచించారు, ఈయన చెప్తున్నాడు కదా, ఆయన కొంచెం గట్టిగా పేరెన్నిక కన్నవాడు, ఏదైనా తమాషా మ్యాజిక్లు బాగా చేయగలిగేవాడు, ఒక్కోసారి పెద్ద పెద్ద విషయాల్లో కూడా ఆయన సలహా పాటించారు వీళ్ళు. ఓకే. అందుకని ఈ లోపల మంత్రి కుమారుడు దేవదత్తుడు అన్నాడు, ఇది చేసి తీరాలి ఇట్లాగే
అప్పుడే కదా ఇతనికి ఎవరు నచ్చారో మనకు తెలుస్తుంది ఉమ్, ఉమ్. అని అతను బలపరిచేశారు. కల్లా కుమారుడి మాట విన్న మంత్రి గారు కూడా మరి పిల్లలు కోరుకుంటారు అది, రాజకుమారుడి మాట కూడా ఇదే అయి ఉంటుంది అని ఆలోచించి సరే ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాక ఇతను ఐంద్రజాలికుడు అన్నాడు, ఈ ట్రిక్ ఇది నేను ఈ మంత్రం అందరి ముందు చేస్తా, ఉమ్. మనం సభలో చేసి చూద్దాం కావాలంటే, రాజుగారు తిరిగిపోకుండా అన్నమాట. ఓకే. ఆ సంబంధం మనం వద్దనుకున్నామని ఆయన అంటాడేమోనని సభలో చేద్దామన్నారు. సరే రేపొద్దున ఆ పరీక్ష హృదయ ఫలకాన్ని సందర్శనం. మర్నాడు పొద్దున రాజకుమారుడు వచ్చి కూర్చున్నాడు ఓకే. సభలో. లిస్ట్ అవుట్ చేశారు, ఒక 15 సంబంధాలు రాశారు, పేర్లు అందరు యువరాణుల పేర్లు రాశారు. రాశాక ఏం చేశాడు ఈయన, బోల్డని మంత్రాలు చదివి రాజకుమారుడి చుట్టూతా ఇట్లా చేసి దిష్టి తీసినట్టు దాన్ని అంటించేసాడు. ఓకే. ఆ కాగితాన్ని అంటించేసాడు. కాగితం అంటించి దాన్ని ఒక పళ్ళెంలో వేసాడు. వేస్తే కాగితం అంటుకుపోయి మొత్తం కాలి బూడిదొచ్చింది. ఉమ్. అంతేగా మసి వస్తుంది, ఆ. మసి కాలిపోతుంది. కాగితం అంటుకుంటే ఎలా వస్తుంది, నల్లటి నల్లగా మసి వస్తుంది. ఆ. కదా. సరే ఇతను ఏం చేశాడు, రాజకుమారా మీ చొక్కా విప్పండి అని చెప్పి అతను షర్ట్ విప్పించారు. చొక్కా విప్పిన తర్వాత ఈ మసి తీసి రాజకుమారుడి గుండెల మీద ఇట్లా 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 రుద్దాడు. రుద్దంగానే ఒక పేరు ప్రత్యక్షమైంది అక్కడ, ఓ. శాలిని అనుంది. హా అని ఆశ్చర్యపోయారు ప్రజలంతా. ఎట్లా వచ్చింది అంటే ఈయన మనసులో అంత గాఢంగా అమ్మాయి నచ్చింది, అది హృదయ ఫలకం మీద కనపడింది కదా, ఇంకేముంది శాలినితోటే పెళ్ళి అన్నారు. అక్కడి నుంచి కోసల రాజ్యానికి కబురు చేశారు, మీ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకుంటామన్నారు. వివాహం అయిపోయింది, వీళ్ళంతా అక్కడికి తరలి వెళ్ళారు. తోటలోనే పెళ్ళి అడిగాడు రాజకుమారుడు, ఆ తోటలో బ్రహ్మాండంగా విందు చేశారు, అన్నీ హాయిగా అయిపోయింది. శాలినికి అక్కడ తోటలో విహరించడం అలవాటు కాబట్టి ఇక్కడ కూడా అలాంటి తోట నిర్మించడానికి అక్కడి నుంచే శిల్పులు తోటమాళ్ళు అందరినీ తీసుకెళ్తానని చెప్పాడు. బాగుంది. ఇంటికి వచ్చారు, సుందరవనానికి తిరిగి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఆ రోజు రాత్రి పునఃసమాగమం అని గదిలోకి పంపించారు. ఈయన ఏం చేశాడంటే ఒక చక్కటి సబ్బు గిఫ్ట్ చేశాడు రాకుమార్తెకి. రాజకుమారుడు శీలకుమారుడు శాలినికి ఇచ్చాడు. ఇచ్చేసరికి శాలిని ఏమిటి ఇంతకంటే గొప్ప బహుమతి దొరకలేదంటే, ఎందుకు ఈ బహుమతి దీనివల్లే నువ్వు నాకు దక్కేవు, లేకపోతే నువ్వు దక్కేదానివి కాదు, నేను మా నాన్నగారి మాట కాదనలేక చేసుకునేవాడిని అని చెప్పాడు. ఏం చేశారట, సబ్బు నానబెట్టి సబ్బుతోటి అతని గుండెల మీద శాలిని అని రాశారు. ఆల్రెడీ అది ఆరిపోయింది. అది ఆరిపోయి ఉండిపోయింది ఒంటి మీద. కడిగితే కదా పోయేది సబ్బు. ఈ మసి పూసేసరికల్లా అంటుకున్న సబ్బు మీద మసి అంటుకుని శాలిని అని కనపడింది. హృదయ ఫలకం దాని మీద రాసినట్టు కనిపించింది. ట్రిక్ చూడు, మ్యాజిక్ ట్రిక్, సూపర్. మనం ఏదైనా ఒక అక్షరాలు ప్రత్యక్షం లాగా చేయాలంటే ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారు, రాసేసుకుంటారు పేరు దాని మీద, ఈ మన సెలోఫెన్ టేప్ తీసి ఇస్తే సరిపోతుంది. అవును అవును. ఇప్పుడు కొత్త ట్రిక్కులు వచ్చాయి కదా, పాతకాలపు ట్రిక్. దీంతో ఈ రాజకుమారుడు రాకుమార్తెని పెళ్లి చేసుకున్నాడు. కథ కంచికి మనం ఇంటికి. బాగుందండి. నమస్తే రమ్మగారు. నమస్తే. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు ఏదైనా మంచి కథ ఒకటి చెప్తారా? ఒక్కోసారి మనం ఒక రకంగా ప్లాన్ చేస్తాం, మన ప్లాన్ వర్కౌట్ కాదు, మన ప్లాన్ ఎవరో బ్రేక్ చేస్తారు. కాసేపు వాళ్ళ ప్లాన్ నడిచిపోయింది అనుకుంటాం, వాళ్ళ ప్లాన్ కూడా వర్కౌట్ కాదు. వర్కౌట్ కాకపోవడం అనేది కామన్, ఎవరికైనా అయిపోతూ ఉంటుంది. అంతే. భలే బాగుంటుంది. ఒక చిన్న చందమామ కథ. పూర్వం అట జయంతుడని ఒక వైశ్య కుటుంబంలో వర్తకాడు ఒక ఆయన ఉండేవాడు. ఆయనకి ఒక 5-6 పిల్లలు ఉన్నారు, ఒక ఆడపిల్ల. పెళ్లి చేద్దాం అనుకున్నాడు. మంచి పెద్ద సంబంధం కుదిరింది. అయితే ఆయన ఏమనుకున్నాడంటే, మన దగ్గర ఉన్నది కాకుండా ఆయనకి పురాతన కాలం నుంచి వాళ్ళ ఇళ్లలో కొన్ని రత్నాలు ఉన్నాయి, ఒక రత్నాన్ని అమ్మి పిల్లకి పెళ్లి చేయాలి. ఈ రోజువారీ ఖర్చు వ్యవహారాలు ఏమి కదపకుండా ఆ రత్నంతో వచ్చిన డబ్బే ఈ పిల్ల పెళ్లికి వాడదామని అనుకున్నాడు. ఓహో. ఏం చేశాడు, ఆ రత్నాలు అవి అమ్మగలిగే రోజులు కావవి, రాజులకే అమ్మాలి దాన్ని. సరే ఇతను ఏం చేశాడు, ఆ రత్నం పుచ్చుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. అది వేరే ఊరు, ఈయన ఒక చిన్న ఊళ్ళో ఉంటున్నాడు, రాజుగారు సిటీలో ఉంటాడు కదా, నగరంలో ఉంటాడు. గుర్రం వేసుకుని వెళ్ళాడు. రాజుగారికి అమ్మ చూపాడు. ఆయన చూసి చాలా సంతోషించి, అబ్బో భలే పురాతనమైంది, నా కిరీటంలో రత్నం పాతపడింది, ఇది వేయించుకుంటాను అని ఒక రేటు చెప్పాడు. ఇంత ఇస్తానన్నాడు. ఈయన ఏదో అడిగాడు, ఒప్పుకున్నాక రాజుగారు డబ్బులు తెప్పించిపోయాడు. జయంతుడు అన్నాడు, ప్రభు ఇంత డబ్బు పట్టుకెళ్ళలేను, కొంత ఉంచండి మీ దగ్గర, ఇప్పుడు అవసరానికి పెళ్లి పనులలో ఎంత అవసరమైందో అంతే పట్టుకెళ్తాను అని చెప్పి
చెప్పాక సరే ఆయన ఏదో కొంత డబ్బు ఇచ్చాడు. ఇది చాలా పెద్ద మొత్తం, లక్షల్లోనే ఉంది. ఈయన ఏం చేశాడు, బజార్ వెళ్ళి అమ్మాయికి కొంచెం నగరంలో ఫ్యాషన్గా ఉన్న 3-4 రకాల వస్తువులు బేరమాడాడు, తీసుకున్నాడు. అక్కడి నుంచి ఆ నగరం చుట్టుపక్కల నల్లటి ఆవులు, కపిల గోవులు దొరుకుతాయి. ఆడపిల్లలు పెళ్ళిళ్ళప్పుడు గేదెను దోలటం మనకు కనపడుతుంది మన ఊళ్ళల్లో. గొడ్లు దోలుతారు, ఒక ఆవు దూడ లేదా ఒక గేదె పిల్ల, ఒక చిన్నపిల్ల ఇస్తారు, ఓ దూడని ఇస్తే అది పెరుగుతుంది అనమాట. పల్లెటూళ్ళల్లో బాగా కనపడతాయి. ఇప్పటికీ ఈ నర్సీపట్నము, ఈ శ్రీకాకుళము ఆ ఊళ్ళల్లో ఆవు వీటిని ఇవ్వడం కనపడుతుంది. ఆవు దూడ మన కృష్ణా జిల్లాలో ఆవు దూడలు ఇస్తారు బాగా. ఏం చేశాడు, ఒక కపిల గోవును కొన్నాడు, లేత దాన్ని గోవును కొన్నాడు. ఒక ఈత ఈనింది, దూడలేదు, దాన్ని చేత్తో పుచ్చుకున్నాడు. ఏం చేశాడు, గుర్రం తోకకి ఆవు మెడలో ఉన్న తాడుని కట్టాడు. ఆ గుర్రాన్ని టకటకలాడించకుండా మెల్లిగా నడిపిస్తున్నాడు. ఆవు కూడా వెనకాల నడుచుకుంటూ వస్తుంది. దాని మెడలో మువ్వ కట్టాడు. మువ్వ మోగుతూ ఉంటుంది, ఆవు వెనకాల వస్తుంది శబ్దం. ఆవుకి గిట్టల శబ్దం ఉండదు కదా, పైగా గుర్రం టక్కు ఈ టక్కులో ఇంకో టిక్కులు వినపడవు. అవును. ఈయన దారిపోతున్నాడు. పోతుంటే ఏమైంది, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈయనకి అడవిలోకి వెళ్ళాక, అడవులు దాటి వెళ్ళాలి. అప్పుడు ఎలా ఉండేవి, ఊళ్ళకి మధ్యలో చిట్టడవులు ఉండేవి. అవును. వెనకాల శబ్దం ఏదో తేడా వచ్చినట్టు తెలిసింది. తీరా చూస్తుంది కదా, ఈ గుర్రం వెనకాల ఆవు లేదు. దాని మెళ్ళలో కట్టిన తాడు, దానికి వేళ్లాడేసిన మువ్వ మాత్రం ఉన్నాయి. ఆవుకు కట్టిన మువ్వలు ఉన్నాయి. మువ్వలు నేల మీద తగిలి మువ్వ మోగుతోంది. చాలాసేపటికి కానీ అతనికి తెలియలే, ఆవు లేదు. అయ్యో ఏం చెయ్యాలో తెలియలే. ఎవడో విప్పుకుపోయాడు. అయ్యో చక్కటి కపిల దొరికింది, ఇట్లా అయిపోయిందే, వెళ్ళి కొన్న వస్తువు మిస్ అయిపోయిందని కొంచెం బాధపడ్డాడు. కానీ ఇప్పుడు వెనక్కి వెళ్ళి ఏం చేస్తాడు, అదే ఇంకా బంగారం ఉంది, కొంత డబ్బు ఉంది, ఇంటికే వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఇంకా కొంచెం ముందుకెళ్ళాడు. ఈ ఆవుని విప్పుకెళ్ళిన వాడు గండుడని ఒక గండడు, వాడి పేరు ఒక దొంగ, వాడు ఒక గజ దొంగ. వాడికి ప్రచండుడని ఇంకో కొడుకున్నాడు. ఈయన ఎప్పుడైతే బంగారపు కొట్లో బంగారపు సామాన్లు కొంటున్నాడో అప్పుడే చూశారు వాళ్ళు, బంగారం ఉంది, ఇంకా డబ్బు ఉంది. ఇప్పుడు మూట తీసి లెక్కించి ఇచ్చేటప్పుడు కొంత ఇచ్చాడు, కొంత మూటలో ఉంది కనపడుతుందిగా. మనం పర్సులు తీస్తే జనాలు చూడరు మనం. అవును. పైగా అవేమో నాణేలు, రొంటిని దోపుకున్నాడు. వీళ్ళకి తెలిసింది, కపిలని కొట్టేసి డబ్బులు కూడా కొట్టేయాలి. ఆవునేమో తను విప్పుకెళ్ళిపోయాడు. తన కొడుకు అయిన ప్రచండుణ్ణి ఈ బంగారము డబ్బు కొట్టేయటానికి నియమించాడు. ఈయన ముందుకు వస్తుంటే ఏమైంది, ఒక పెద్ద ఏరుంది. ఆ ఏటి పక్క నుంచి వెళ్ళాలి. ఒకడు ఆ ఏటి గట్టు మీద నిలబడి దభేల్మని పడ్డాడు నీళ్ళలో. ఈయనేమనుకున్నాడు, అయ్యో పాపం ఎవడో నడుస్తూ పడిపోయాడు కుర్రాడని గబగబా గుర్రం దిగేసి, మరి పైన ఉన్న చొక్కా గిక్క, మరి బట్టలు తడిచిపోతాయి కదా, చొక్కా పంచా ఊడదీసి లోదుస్తులు ఉన్నాయి లోపల, చిన్న గావంచాలంటిది కట్టుకుంటారు కదా, కౌపీనం గోచి లాంటి, గబుక్కుని దాంతో దిగాడు నీళ్ళల్లోకి. దిగేసరికల్లా ఆయన ఎక్కడి నుంచి ఆ మనిషి పడ్డాడో అక్కడి నుంచి దిగుతుంటే కాలికి ఏదో తగులుకున్నట్టు అయింది. దూకే లోపల పడిపోయాడు. ఈయన పడి నీళ్ళలోకి కిందకి వెళ్ళిపోయాడు. కాలికి ఏదో తాడు బిగిసిపోయింది. ఈయన అది విదిలించుకుని, తాడేదో పట్టుకుందని చూసుకుని అది విదిలించుకుని పైకి వచ్చేసరికల్లా గట్టు మీద గుర్రం లేదు. ఈయన కాలికి ఒక తాడు రాయి తగులుకునేలాగా పెట్టాడు ఆ ప్రచండు. ఈయన అడుగు ఆ తాడులో వేసి నీళ్ళకు ముందుకు పడేసరికి ఆ రాయి కట్టిన తాడు బిగిసిపోయింది. బరువుకి ఈయన వెంటనే తేలని, ఇప్పుడు అలవాటైన ఈతవాడైనా నీళ్ళలోకి ఒకసారి మునగానే ఇట్లా మునిగి ఇట్లా తేల్తాడు. కాలికి బరువు ఉండేసరికి వెంటనే తేలలేకపోయాడు. ఆ 2 minutesని వాడుకున్నాడు ఈ ప్రచండు. గుర్రాన్ని బట్టల్ని మూట కట్టుకుని తీసుకుపోయాడు. ఈయన పైకి వచ్చి చూస్తే గుర్రం లేదు, బట్టలు లేవు, రొంటిని దోపుకున్న డబ్బులు, బంగారపు వస్తువులు గుర్రానికి పెట్టుంది, సంచి తగిలించింది మొత్తం. ఏం చెయ్యాలో తెలియలే ఈయనకి. గోచి ఒకటి ఉంది ఒంటి మీద, ఎంత బిడియంగా ఉంటుంది. పెద్ద వ్యాపారస్తుడు, పల్లెటూళ్ళలో మంచి చిన్న ఊళ్ళో బ్రహ్మాండమైన వ్యాపారం ఉంది. నగరానికి వెళ్ళి రాజును చూడగలిగే సత్తా ఉన్నవాడు గోచిపాతతోటి మిగిలాడు. అయితే ఏమైంది, ఎవరో కొంతమంది రైతులు విత్తనాలు కొనుక్కోవడానికో దేనికో ఆ పక్కగా వెళ్తూ చూసి, ఎవరండి బాబు ఏంటైనా అని కేకేసి అడిగేసరికి ఈయన చాలా మొహమాట పడుతూ ఇట్లా చెప్పేసరికి ఆ పక్కనున్న పల్లె వాళ్ళు అన్నారు, బాబు రండి అని చెప్పి వాళ్ళలో ఒకడు నెత్తి కట్టుకునే గుడ్డ చీరి అడుగు చుట్టుకోండి అని
వెంబడి పెట్టి తీసుకుపోయారు. రాత్రికి అన్నం పెట్టి అక్కడ పడుకోబెట్టుకున్నారు. ఈయనకు గోచిపాతం ఎక్కడికి వెళ్తాడు? అటు ఇంటికి వెళ్ళే దూరము కాదు, ఇటు నగరానికి వెళ్ళే దూరము కాదు. సరే వాళ్ళ దగ్గర అన్నం తిని మర్నాడు పొద్దున వాళ్ళు ఇచ్చింది ఓ పంచా గావంచా కట్టుకుని ఓ చొక్కా వేసుకుని రాజుగారిని చూడబోయాడు. ఇట్లా అయ్యిందండి అని అంటే అయ్యా మిగతా డబ్బు ఇప్పించండి. డబ్బులకేముందండి ఇప్పిస్తాం కానీ మరి పోయింది మొత్తం కావాలంటే ఇచ్చేస్తా, మీ డబ్బంతా మా దగ్గరే ఉంది, మీరు కొంచెమే కదా తీసుకెళ్ళారు, ఇస్తాం కానీ మరి పోయిన వాటి మాట ఏమిటి, మీరు ఉండండి చెప్దామని ఏం చేశాడు, ఊళ్ళో రాజుగారి చాటింపు ఇచ్చారు. ఇక్కడే ఉండండి, ఇంటికి వెళ్ళొద్దు, అమ్మాయి నగలు అవి కొందాలండి, తెప్పిద్దాం నగలు, మనం మీరు చూద్దురు కానీ అని చెప్పి చాటింపు ఇచ్చారు. రాజుగారికి ప్రశస్తమైన కపిల గోవు కావాలి, గోవు నచ్చితే 1000 రూపాయలు ఇస్తామని. ఎక్కడెక్కడి కపిల గోవులు వచ్చాయి. మన గండడు ఏం చేశాడు, ఆవును తీసుకెళ్ళి ఇంట్లో కట్టేశాడు. వాళ్ళ ఆవిడికి తన కొడుకు మొగుడు చేసే దొంగతనాలు ఇష్టం లేదు. అందుకని 50 రూపాయలకు కొనుక్కొచ్చానే, 4 ఏళ్ల ఒక 6 నెలల్లో దూడనేస్తుంది, నువ్వు పాలు పితుక్కుంటావు, ఆరోగ్యానికి మంచిది, కళ్ళకి మంచిదని తెచ్చానని నమ్మించాడు. ఆవిడ కూడా ఈ వార్త విన్నాకేమనుకుంది, 50 రూపాయలు పెట్టి కొనుక్కొస్తే 1000 వస్తుందిగా ఏం చక్క, రాజుగారికి నచ్చితే దూడ ఆవేమో లక్షణంగా ఉంది, కపిలలు తక్కువ ఉంటాయి, కపిల గోవులు అంటే నల్లటి ఆవులు తక్కువ ఉంటాయి. ఈవిడ ఆవును తోలుకోబోయింది. అక్కడికి తోలుకున్నాక ఆ మొత్తం ఆవులన్నీ వచ్చేసినాయి, ఊళ్ళో ఉన్నవన్నీ అందరు తీసుకొచ్చారు. 1000 రూపాయలకు ప్రతివాడు ఆశపడతారు. మనం ఈ వ్యాపారస్తుడు జయంతుడు ఉన్నాడుగా, రాజుగారు అన్నారు జయంతుడిని ఈ మొత్తం వీటిల్లో చూసి ఏ ఆవు మందో కనిపెట్టండి అన్నాడు. ఈయన ఏం చేశాడంటే ఆ గోవుకి కొమ్ముకి ఒక ఎర్రదారం కట్టాడు. ఆవు అప్పుడే కదా కొన్నాడు, ఎట్ట గుర్తుపడతారు, అదేలే ముచ్చటకి కట్టాడు, ముద్దుగా ఉందని దిష్టి తగలకుండా ఎర్రదారం కట్టి మెళ్ళలో మువ్వలు కట్టాడు. ఈయన మువ్వలు ఈయన దగ్గరే ఉన్నాయి, దారం మాత్రం దాని దగ్గర ఉంది, ఆవు దగ్గర. ఈయన అడి తిరిగి ఆ ఎర్రదారం ఉన్న ఆవును గుర్తుపట్టాడు. దాన్ని ముట్టుకుంటే ఆయనకు తెలిసింది ఇది మందేనని. ఇదేనండి అన్నాడు. ఆ ఆవుని మెళ్ళలో తాడుపుచ్చుకున్న ఆవిడ్ని, అమ్మాయి ఆవు ఎక్కడిది మీకంటే, మా ఆయన కొనుక్కొచ్చాడండి సంతలోనండి అంది. పద మీ ఇంటికి వెళ్దామన్నారు. దొరికేశారు. సరే ఆవుని ఇక్కడ ఉంచుకుని డబ్బులు ఇస్తాం పా మీ ఇంటికి పద, నువ్వు 1000 రూపాయలు మేము పట్టుకెళ్తామని 2 సైనికుల్నిచ్చి వాడిని బట్టుకురండి రా అని పంపించాడు. ఈ గండడు వచ్చాడు, ఆవు కూడా ఇటు వచ్చేసింది, కానీ ఆ ప్రచండు ఇంటికి రాల. ఏమైందో తెలియలే. ఇంతలో జయంతుడు ఇంటి దగ్గర నుంచి ఒక వార్తాహరుడు వచ్చాడు. ప్రభు, గుర్రం ఇంటికి చేరిపోయింది అని. గుర్రం ఎట్టా చేరింది అంటే, ఈ ప్రచండు ఏం చేశాడు, ఈయన నీళ్ళల్లో పడిపోయాడు. జయంతుడు పడిపోగానే వీడు గుర్రం ఎక్కేశాడు. అది చాలా మకురు గుర్రం, యజమాని కాకుండా ఇంకో మనిషిని ఎక్కించుకునే అలవాటే లేదు దానికి. మామూలుగా ఊళ్ళలో గుర్రాలు ఉంటే పని వాళ్ళు వీళ్ళందరూ ఎక్కుతారు, కానీ ఈ గుర్రం అలాంటిది కాదు. ఆయనది స్పెషల్ గుర్రం, నిదానంగా నడిచే అలవాటు ఉంది ఆయనతో పాటు. ఇది ఎప్పుడైతే వీడెవడో కొత్తవాడు ఎక్కాడో దానికి నచ్చల. పైగా వాడు తడిబొంటితోటి ఎక్కాడు, నీళ్ళ నుంచి వచ్చేసాడు కదా, వచ్చేసరికల్లా అది విదిలించుకోబోయింది. వీడు దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. అది అటు ఇటు చేసేస్తోంది. వీడి భయం వేసింది. వాడికి గుర్రం ఎక్కితే అది ఇంటికి తీసుకుపోతుంది అనుకున్నాడు. దారి తను చూపించే అవకాశం ఆ గుర్రం వాడికి ఇవ్వాల. మకురెత్తిపోయింది. ఆ తడి తగిలేసరికి దానికి విసుగు పుట్టేసింది. అది గెంతేస్తుంటే సరే ఎటో ఒకటి వెళ్తుందని దాన్ని మెడ గట్టిగా పట్టుకుని అది ఎటు ఇళ్ళనిస్తే వెళ్తే అటు ఇళ్ళనిచ్చాడు. అది అడి తిరిగి జయంతుడి ఇంటికి వెళ్ళిపోయి అలవాటైన దారిలో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేసరికల్లా వాళ్ళే గుర్రం లోపలికి వచ్చేసింది దివాణంలోకి. వాళ్ళది చిన్నది సంస్థానమే, అదేం మరి చిన్న వ్యాపారం కాదు వాళ్ళది. లోపలికి వచ్చేసరికి పని వాళ్ళు గుర్రం వచ్చింది, ఇదేంటి పైన వీడెవడ ఉన్నాడు గోచిపాత్రాయుడు అని చూసుకున్నారు. లోపలికి వచ్చేసరికల్లా లోపల ఉన్న వాళ్ళకి డౌట్ వచ్చారు, అరే తలిపేసేయండి గేట్లు ఏం చేశారు. ఏమని పట్టుకున్నారు. పట్టుకునేసరికల్లా ఎవరు నువ్వంటే మెమ్మే బెబ్బే వాడు 2 పీకి. అప్పుడు వాళ్ళకి తెలిసిపోయింది యజమాని ఎక్కడో చిక్కడిపోయాడని తెలుసుకున్నారు వాళ్ళు. అందుకని ఏం చేశారు, మహారాజుకి కబురు చేశారు, జయంతుడి గుర్రం ఇంటికి వచ్చింది, జయంతుడి ఇంటికి రాలేదు అని. ఎప్పుడైతే ఈ గుర్రం పట్టుకున్నారో బట్టలు చూశారు, బట్టల్లో డబ్బులు ఉన్నాయి, యజమాని బట్టలు. అక్కడి నుంచి మెడకి సంచి తగిలిచ్చింది, ఏవో 2-3 పట్టు చీరలు ఉన్నాయి, తర్వాత నగలు ఉన్నాయి. అమ్మాయి వచ్చి నగలు గిగలు పట్టుకుపోయింది, ఇవి నాన్న బట్టలే, ఇదిగో ఈ సంచి రాజుగారు ఇచ్చుంటారు. ఇవన్నీ ఊహించి వాళ్ళు ఉత్తరం రాశారు. ఇంతలో ఈ సైనికులు 2 ఇంటికి వెళ్ళారు కదా, ఆ గండడు ఇంటి దగ్గర కూర్చొని ఆలోచిస్తుంటే
ఏ సంతలో కొనుక్కొచ్చావు కపిల్ గోగుని అని అడిగాను. మా అమ్మాయి బాబాయ్ అన్నాడు. అయిపోయింది. పట్టుకొచ్చేసారు. పట్టుకుని తీసుకొచ్చారు. ఎట్లా చేశారు, ఏం చేశారంటే ఇదిగో ఇట్లా చేశారు, ఇలా మోసం చేస్తున్నారని తండ్రి కొడుకు ఇద్దరికి చెరసాల సంవత్సరం పాటు ఖైదు విధించి అన్నీ దొరికేసినాయి కదా, కానీ ఈ పని చేయకూడదు, శుభకార్యానికి కోసం కొనుక్కుంటే ఇంత పని చేస్తే ఎట్లా, వాళ్ళిద్దరిని జైల్లో పడేశారు. జయంతుడికి మళ్ళీ ఆయన గుర్రాన్ని ఆయన తెప్పించి ఇక్కడ ఇంకో కొంత షాపింగ్ చేయించి కొంచెం డబ్బులు ఇచ్చి రాజుగారు వెనక్కి పంపించేశారు. వీళ్ళు ఇంత ప్లాన్ చేసినా ఒక్కోసారి చూడలేదు చూడు. జయంతుడు ఏమనుకున్నాడంటే తన ప్లాన్ ఫ్లాప్ అయింది అనుకున్నాడు. వేరే వాళ్ళ ప్లాన్ వర్కౌట్ అయింది మొదట. అవును. తర్వాత ఏమైంది, భగవంతుడు వేసిన ప్లానే కరెక్ట్గా అవుతుంది. మనుషులు వేసిన ప్లాన్లు అది మాస్టర్ ప్లాన్ కదా. అదే పారని ఎత్తులు కథ పేరు. కథ కంచికి మనం ఇంటికి. సూపర్. నమస్తే. నమస్తే జయ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, సాధారణంగా అంటుంటారు దిక్కు లేని వాడికి దేవుడే దిక్కని. అంటే ఎలాంటి ఆసరా లేని వాడిని ఆ దేవుడే కాపాడతాడని కదా. అది నిజంగా ప్రాక్టికల్గా సాధ్యమా రమగారు? ప్రాక్టికల్గా సాధ్యం కాదు, కానీ మనం ఒక నమ్మికతోటి ఉంటాం చూడు, అప్పుడు సాధ్యం. ఇప్పుడు అమ్మా నాన్న ఉన్న జీవాలే ఉన్నాయా అన్నీ లోకంలో? లేవు కదా. అమ్మా నాన్నలు లేకుండా అమ్మా నాన్న నుంచి తప్పిపోయినవో, బయటికి వెళ్ళిపోయినవో, బలవంతంగా తీసుకెళ్ళిపోబడినవో, ఏదైనా ప్రమాదానికి లోనైనవో జంతుజాలము బతికేస్తుంది, మానవులు బతికేస్తారు. అంతే అంతే. ఏదో ఒక సమస్యలో ఇరుక్కుని పేరెంట్స్ నుంచి సెపరేట్ అయిపోయిన వాళ్ళు, వాళ్ళంతటా వాళ్ళే పారిపోయిన వాళ్ళు, వీళ్ళే వదిలేసిన వాళ్ళు, వీళ్ళు కొట్టుకు చచ్చి పిల్లలు అలోలక్షణాన్ని అఘోరించేవాళ్ళు, వాళ్ళకు కూడా ఏదో ఒక ఆసరా లభిస్తుందమ్మా. ఏదో ఒక రూపంలో వస్తుంది. నారు పోసిన వాడు నీరు పోయకుండా ఉండడు. నాకెవడు చేస్తాడు, నన్ను ఎవడు చూస్తాడు అని ప్రశ్నిస్తూ ఉన్నామనుకో, మనకి ఎవరు దొరకపోవచ్చు, దొరికిన దాన్ని కూడా అది భగవంతుడని మనం నమ్మకపోవచ్చు. మనం నమ్మం. మనకేదో సహాయం వచ్చింది, నేను అదేదో బ్రహ్మాండం పగలదీసా కాబట్టి ఇది వచ్చింది అనుకుంటాం. అది నిజంగా దేవుడని మనం నమ్మలేకపోతాం. కానీ అలా కాకుండా నేను ఎవ్వరికీ ఏ అపకారం చేయలేదు, నాకు రావాల్సిన భగవంతుడు సహాయం చేయనే చేస్తాడు అని ఏ సహాయము ఆశించకుండా తమ దారిన పని తాము చేసుకునే వాళ్ళని వెనకాల ఒక చెట్టు నీడ కాపాడుతూనే ఉంటుంది. దేవుడు సహాయం ఖచ్చితంగా చేస్తాడు నాకు ఏదో ఒక రూపం, ఇవాళ చేయకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి అని నమ్మేవాడికి సహాయం లభిస్తుంది. తిరగబడేవాడికి కూడా లభిస్తుందమ్మా. మన చూడు, సహాయం అంటే ఏమిటి, ఏదో ప్రమాణం పగలు తీసి ఒక వస్తువు తీసి ఇవ్వడమా కాదు. నువ్వు తాగడానికి నీళ్లు, నువ్వు తినడానికి తిండి, నువ్వు పీల్చడానికి గాలి, నువ్వు నుంచోడానికి నేల, అంతే, నీడ, ఇవన్నీ కూడా ఎవరో ఇచ్చేవే మనకి. అవునవును. వీటిలలో ఏ ఒక్కటి మనంతటా మనం సంపాదించుకునేవి కాదు, అలా వనగూడి వస్తాయి మన దగ్గర. ఇవన్నీ నువ్వు సంపాదించుకుంటావు, తిండి నీళ్లు సంపాదించుకోవాలి. మరి గాలి అది సంపాదించుకోమే, అది మనం సంపాదించుకోం, ఉంటుంది సహజంగా, అది సహజంగా ప్రకృతిలో ఉంటుంది. నీకు ఎన్నాళ్ళు ఊపిరిలుంటే అన్నాళ్ళు నీ వంతు ఊపిరి నీకు ఇస్తూనే ఉంటాడు భగవంతుడు, నువ్వు ఎంత చేసుకొస్తే అంత. అవునా కాదా? ఇది మెట్ట వేదాంతంగా తోస్తుంది. సరిగ్గాను మనం ఆలోచిస్తే, మనం గట్టిగా ఆలోచిస్తే, ప్రాణాయామాల్లో ఒక విధానం ఇది. నువ్వు ప్రాణాయామాన్ని కూర్చున్నావు, నీకే సహాయము లభించట్లేదు, నిన్ను ప్రజలు అర్థం చేసుకోవట్లేదు అనిపిస్తోంది నీకు, ఒక్క 5 నిమిషాలు ఆలోచించు. చిన్నప్పటి నుంచి నీకు ఎన్నిసార్లు హెల్ప్ లభించింది, ఎన్నిసార్లు నువ్వు హెల్ప్లెస్గా ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చి నీ పక్కన నుంచున్నారో గుర్తు చేసుకుంటే నువ్వు లెక్క పెట్టలేవు తెలుసా, ప్రతివాడును. అదేవిధంగా లెక్కపెట్టు, నువ్వు ఎన్నిసార్లు సహాయం చేసావు నీకే తెలుస్తుంది. అప్పుడు నువ్వు ఎవ్వరికి ఏ సహాయము చేయలే, అయినా దేవుడు నీకు గాలి ఇస్తూనే ఉన్నాడు. ప్రపంచానికి నువ్వే మేలు చేయలే, ఓ మొక్క పెట్ట, ఓ బావి దవల, ఓ ఎవరికి సహాయం చేయలే, అయినా నీ వంతు గాలి, నీకు కావలసిన నీడ భగవంతుడు ఇస్తూనే ఉన్నాడు. అవునండి. ఇలా ఆలోచిస్తే ఎంత బాగుంటుందో. ఒక చిన్న చందమామ కథ ఉంది, సాధు రక్షణ అని. భగవంతుడు సాధువుల్ని రక్షిస్తాడు, ఎవ్వరికీ ఏ కీడు చెయ్యని వాళ్ళని. వాళ్ళ కర్మవశాత్తు ఏదైనా ప్రమాదానికి లోటైనా అతను లాగుతాడు బయటికి. వాళ్ళ చిన్న కథ చాలా బాగుంటుంది, పిల్లలకి తప్పకుండా చెప్పాలి. మనం కూడా మన గుండెల మీద మనం చెయ్యేసుకుని, మనం ఎవ్వరికీ ఏ కీడు చేయలేదు. ఒకవేళ నా వల్ల ఏదైనా తప్పు జరిగితే, దేవుడా నేను ఈ తప్పు చేశాను, నన్ను క్షమించు,
నా వల్ల ఎవరికి కీడు జరిగిందో వాళ్ళకి నేను మేలు చేస్తా ఈసారి అని ప్రామిస్ చేసుకో, నువ్వు సాధువు అయిపోతావు, నిన్ను రక్షిస్తాడు భగవంతుడు. సాధు రక్షణే భగవంతుని యొక్క తక్షణ కర్తవ్యంగా ఉంటుంది. ఎంత బాగుంటుందో కథ. పూర్వం ఒక పట్టణానికి దగ్గర ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేదట ఊరి బయట. దాంట్లో పెద్ద తొర్ర ఉండి ఆ తొర్రలో భరద్వాజ పక్షి ఒకటి గుడ్లు పెట్టిందట. భరద్వాజ పక్షి అంటారు, భరత పక్షి భరద్వాజ పక్షి అని చెప్తారు, పెద్ద పక్షి అన్నమాట. అయితే ఈ భరద్వాజ పక్షి ఉన్న చెట్టు దగ్గర ఒక లేడి ఒకటి అమాయకంగా గంతులేస్తూ తిరుగుతూ ఉండేది. అది మందలోంచి విడిపోయింది. ఆ పక్కనే ఉన్న చెరువులో నీళ్లు తాగి అక్కడక్కడ గడ్డి మేసి వచ్చి ఈ చెట్టు దగ్గర తిరుగుతూ ఉండేది. లేళ్ళు నడుస్తూ కదులుతూ ఉంటాయి, చీకటి పడ్డాక పడుకుంటాయి. అయితే ఈ పక్షి ఏం చేసింది, ముందు గుడ్లు పెట్టింది. గుడ్లు పిల్లలయ్యాయి. గుడ్లు ఉన్ననాళ్ళు ఏం చేసేది, ఆ గుడ్ల మీదే కూర్చుని ఉంటుంది తల్లి, అంతే కదా, పొదుగుతూ ఉంటుంది. గుడ్లు పిల్లలు అయ్యేసరికి పిల్ల అవ్వగానే దానికి ఆహారం కావాలి. ఈ పక్షులు రోజు ఆహారానికి పరిగెడతాయి. ఇది ఆహారానికి వెళ్ళినప్పుడు అక్కడక్కడ కనపడిన వేటగాళ్ళని చూసి ఇటు వచ్చి ఈ లేడీ చెప్పింది, తినేస్తాం, జాగ్రత్తగా ఉండు, నేను వచ్చేటప్పుడు చూసిన వేటగాళ్ళు ఎవరైనా నిన్ను చూస్తే నిన్ను పట్టేస్తారు, ముందు కొట్టేస్తారు, పట్టేయడం సంగతి ఎట్లా ఉన్నా, పట్టేది ఎందుకు, కొట్టడానికే కాదు, జాగ్రత్తగా ఉండు, ఇలా అన్ని చోట్ల ఓపెన్ ప్లేసుల్లో తిరగబోక అని. అయితే ఈ లేడీ సన్నగా నవ్విందిట. నవ్వి పిన్ని అందనమాట. రాస్తారు చందమామ కథలో అది. చాలా సంతోషం, నువ్వు ఎంత బాగానో చెప్పావు, అయినా నేను ఎవరిని ఏం చేశానని ఎవరైనా నన్నేం చేస్తారు, దేవుడు చూడ్డు, సాధురక్షణే కదా దేవుడు చేసే పని, నేను ఎవరిని ఏమీ చేయను, ఎవరు నన్ను అలా ఏం చేయరు, పర్వాలేదులే, నువ్వు ధైర్యంగా ఉండండి. ఆ భరద్వాజ పక్షి ఈ పిచ్చి లేడి కూనను చూసి జాలి పడుతూ మెల్లిగా త్వరలోకి వెళ్ళిపోయింది. ఆ పక్కన ఉన్న పొదలో ఒక పాము ఉందిట, అది వికవికా నవ్విందిట. ఆ పక్క ఇంకో తేలు కూర్చుందిట. ఏంట్రో అన్నయ్య అంతంత నవ్వొచ్చింది అంటే, చూడు ఆ భరద్వాజ పక్షి అదేదో పెద్ద పుడింగిలాగా ఈ లేడీకి సలహా చెప్తోంది, వేటగాళ్ళు వస్తారు నిన్ను పట్టుకుంటారని, పిచ్చిది, రేపు జరగబోయే సీనే దానికి తెలీదు అంది, విషయమే తెలీదు అనేసరికి తేలింది. ఏమిట్రో ఏం చేయబోతున్నావు, ఏముంది, 4 పిల్లలను వదిలిపెట్టి పక్షి రోజు వెళ్ళిపోతుంది, 4 పిల్లలు మనకు ఒక పూట భోజనం, రేపొద్దున అదెటు వెళ్తుంది, మనం ఎటు వెళ్తాం. భరద్వాజ పక్షులు చూస్తే పొడి చేస్తాయి పాముల్ని, పెద్ద పక్షి రేపొద్దున అదెటు వెళ్ళిపోతుంది, నేను ఇటు చెట్టు ఎక్కేస్తా, ఎక్కితే ఏముంది, 4 పక్షులు ఒకసారి తినేస్తే అయిపోయినట్టే. పిల్లల్ని తింటే ఎంతో బాగుంటాయి. తనకి రాబోయే కష్టాన్ని గురించి తెలుసుకోకుండా లేడి కూనకి ఏదో వస్తుంది అనుకుంటుంది, ఎవరినైనా చూస్తే లేడి పారిపోతుంది, పక్షి పిల్లలు ఎక్కడికి పారిపోతాయి మనల్ని చూసి, అదే కదా అనేసరికల్లా ఈ తేలంది, ఏమిటో రేపు ఏం జరగనుందో మరి, అది లేడికి జాగ్రత్త చెప్పడం ఏమిటో, దానికి ఇది హెచ్చరిక పంపించడం ఏమిటో అని తేలు తన దారిని తనిపోయింది. మర్నాడు తెల్లవారింది, భరద్వాజ పక్షి దాని దారిన వెళ్ళేసరికల్లా ఏమైంది, నిజంగానే వేటగాళ్ళు వచ్చారు. హాయిగా చెట్టు కింద కాళ్ళు చాపుకుని కూర్చున్న లేడిని చూడగానే వేటగాడు బాణం వేశాడు. సాయంకాలం అయింది, భరద్వాజ పక్షి వచ్చింది. ఈ లేడి వెంటనే లేచి, పిన్ని పిన్ని నువ్వు చెప్పినట్టే వచ్చారమ్మా వీళ్ళు వేటగాళ్ళు, పెద్ద బాణం వేశాడు కానీ నాకు తగల్లా, ఏమైందో నాకు తెలీదు, వాడు పారిపోయాడు, బాణం ఎట్టిపోయిందో అని అనగానే, అమ్మో బాణం నా పక్షి పిల్లలు తగిలిందేమో అని భరద్వాజ పక్షి ఒక్క పరుగున తొర్ర దగ్గరికి పరిగెత్తింది. పరిగెడితే ఏముంది, ఆ తొర్రకి పక్కన చెట్టు మొదలకి గుచ్చుకుని ఇంత పెద్ద పడగ విప్పిన పాము, దాని పడగలోంచి నాటుకున్న బాణము కనపడ్డాయి. ఏం జరిగింది అంటే, వేటగాడు వచ్చాడు, ఆ దారైపోతున్న తేలు ఇతను ఇట్లా గురిపెట్టంగానే వాడి మీద తేలు మీద వేశాడు, అది కాటేసింది. అది కాటేయగానే అది గుచ్చుకునే సరుకులు కెవ్వమన్నాడు, ఈ వేస్తున్న బాణం అలా అయింది. లేడి మీద పడవలసిన బాణం చెట్టు మొదలకి గుచ్చుకుంది. ఆ మొదట్లో అప్పుడే పైకి పాకుతూ పడగ విప్పి పాకుతున్న పాము పడగలు దిగిపోయింది. అది పాము పోయింది, పక్షులు రక్షింపబడ్డాయి, లేడీ రక్షించబడింది. ఎలా, తేలు వలన, తేలు వల్ల, ఆ తేలు రూపంలో. ఇప్పుడు తేలుకి భక్షితో కానీ పాముతో కానీ వీటితో లేడీతో కానీ పోనీ ఆ వేటగాడితో కానీ దానికి ఏ సంబంధము లేదు. భగవంతుడు దాని రూపంలో వీటిని రక్షించాడు. మనం అప్పుడప్పుడు నయం అక్కడ అదేదో అయింది కాబట్టి మనం అక్కడ బతికిపోయామనుకోమా. అవునవును.
అలా చేస్తాడు భగవంతుడు. అలా రక్షణ లభిస్తుంది. లేడీ సంతోషంగా ఉంది. భరద్వాజం నయం, ఈ పాము కాస్తుంటే పిల్లల్ని పొట్టను పెట్టేసుకునేది అని అనుకొని ఇక ఆ తర్వాత వీటికి వెళ్తారు. ఇంకా వేటగాడు ఆ పక్కకి రాలి, ఆ రోడ్డు అంతా దారి అంతా తేళ్ళు ఉన్నాయి. తేలు కొండి అడవి తేళ్ళు కనుక పడితే ఎన్నాళ్ళో తీపుగా ఉంటుంది, నడవలేకపోతారు. కొంతకాలం గడిచాక పక్షులన్నీ ఎగిరిపోయినాయి. అక్కడ నేస్తాలు ఎవరు లేక లేడు కూడా తన దారి మార్చుకుంది. కథ కంచికి మనం ఇంటికి. ఎంత చక్కని నీతి రమ్మగారు, ఖచ్చితంగా పిల్లలకి చెప్పాల్సిన స్టోరీ కదండి. నమస్తే అండి. నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మంచి చందమామ కథ ఒకటి చెప్తారా? సరదా కథ చెప్దామా? అలాగే. పిల్లల కథ అనుకో, పెద్దవాళ్ళు కూడా సరదాగా వినేయచ్చు, ప్రశ్నలు వేయద్దు. ఓ, వినటమే. సరదాగా ఉంది, చందమామలో ఉంది. అవి చదివి ఎప్పుడో పెట్టి చాలా బాగుంది అనిపించింది, సరదాగా చెప్పచ్చు కదా. పూర్వం అట, ఇది టర్కీ దేశంలోనూ ఎక్కడో అలాంటిది, వేరే దేశంలో అనమాట. తమాషా పేరు, టర్కీ అనో మక్కా అనో అలాంటిది ఏదో కనపడుతుంటుంది. చిత్రమైన పేరు గుర్తు రావట్లే, మొత్తానికి ఏదో ఒక హిందీ పేరు. సరే, ఆ దేశంలో అలీ అని ఒక అబ్బాయి ఉండేవాడు. ఏంటంటే బార్బరే కానీ పాపం వీడికి పిల్లిగడ్డ ఉండేది. వీడికి ఓ షాప్ ఏదో పెట్టుకున్నాడు. వాళ్ళ తాత తండ్రుల నాటి నుంచి వాళ్ళు ఇదే పని చేస్తున్నారు. అయితే ఈ అబ్బాయి దగ్గరికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఏంటంటే వీడి గడ్డమే, వీడి మొహాలు అందేం బాగోలేదు, వీడేం గడ్డం చేస్తాడు. ఆ దేశంలో అందరూ గడ్డాల వాళ్ళే. గడ్డం నీట్గా చక్కగా షేప్గా కట్ చేయాలి. వీడు సరిగా ఏం చేస్తాడు, వీడి గడ్డం పిల్లిగడ్డం కదా, వాడితే సరిలేదని. వాడితే సరిలేదు, వాడు సొంత గడ్డాన్ని సరి చేసుకోలేని వాడు మన్నే ఉద్ధరిస్తాడు అని ఎవ్వరూ వచ్చేవాళ్ళు కాదు. వ్యాపారం లేదు పాపం. ఎప్పుడైనా తప్పి తగిలి ఒకళ్ళు ఇద్దరు వచ్చేవాళ్ళు. చిన్నపిల్లలు తల పని కోసం వచ్చేవాళ్ళు కానీ పెద్దగా వచ్చేవాళ్ళు కాదు. మంచి బజార్లోనే ఉంది. కొంచెం దీనంగా డల్గా ఉండేవాడు. అయితే ఏమైందట, ఒకరోజు ఒక ముసలి బిచ్చగాడు ఒక ఆయన వచ్చాడు. వస్తే ఆకలిస్తుంది బాబు అన్నాడు. ఆకలిస్తుంది, నాకే వ్యాపారం లేదు, నీకేం పెట్టండి నాయన అన్న అనకుండా ఇంటి నుంచి మధ్యాహ్నం భోజనానికి తెచ్చుకున్నటువంటి ఆహారంలోంచి ఓ 4 పెడసలు ఆయన కూడా పెట్టాడు. పెట్టిన తర్వాత ఆ కుర్చీ మీద వేసే తువ్వాలు ఒకటి ఉంటే, తాత పైగుడ్డ ఏమీ లేకుండా ఉన్నావు, చలి రోజులు ఇది తీసుకో అని ఓ తువ్వాలు కూడా పైన ఉన్న కుర్చీ మీద వేసే తువ్వాలని ఆ ముసలాయన, మనకేం పని ఎవడు రావట్లేదు, పోన్లే ముసలివాడు అని చెప్పి ఇచ్చాడు. ఇచ్చేసరికి నేను సంతోషించాట బిచ్చగాడు. భగవంతుడు నీకు మేలు చేస్తాడు, నువ్వు చాలా బుద్ధిమంతుడుగా ఉన్నావురా, నీకు ఏదైనా కోరిక కోరితే తీర్చడానికి ఒక వస్తువు ఇస్తాను నీకని ఒక ఇంత చిన్న గిన్నె లాంటిది ఇచ్చాడు. అది 3-4 చోట్ల పగుళ్ళు ఉన్నటువంటి ఒక మట్టి బొచ్చ. ఇది మామూలుది కాదురా, నువ్వు కోరిన ప్రతి కోరికని తీరుస్తుంది. ఇది కోరిన కోరికలు తీరుస్తుంది, కోరుకోవటమే కానీ నీ కోరికే తీరుస్తుంది, ఎవరి కోసమైనా అయితే ఇచ్చేయదు. ఓహో అన్నాడు. అంటే పక్కపక్క నవ్వొచ్చింది. ఏదో బిచ్చగాడు ఇస్తున్నాడులే అని తీసుకున్నాడు, ఓ పక్కన పడేశాడు. సరే, సాయంకాలం కాస్త చల్లబడ్డాక ఇంటికి వెళ్దాం అనుకుని చూసి అవి ఏమిటి పాత్ర, దీని నిండా అతుకులు బొంతలాగా ఉంది, ఇది ఇందులో ఏమవుతుంది, ఏమిటో చెప్పాడు, నా బొంద అవుతుంది అని అనుకుంటూ ఏం చేశాడు, ఓ పక్కన పెట్టి దాంట్లో కాసి నీళ్లు పోసాడు. కనీసం నీళ్లు పోసుకునే పాత్రగా అయినా యూజ్ అవుతుంది కదా, ఈ గడ్డం చేసేటప్పుడు నీళ్ళు అవసరం వస్తాయిగా అని నీళ్ళు పోసాడు. పోసేసరికి అలా నీళ్లు పోయింగానే అందులోంచి బుగమని బుడగలాగా పొగొచ్చేసి, ఒక అంటే ఉడుకుతున్న లాంటిది పొగ వచ్చేసి, ఆ పొగలోంచి ఒక మొహం వచ్చింది బయటికి. వాడు సింహపు తల, కోరలు, అదే కొమ్ములు, కోరలు, ఏదో విచిత్రమైన తోక, ఒక చాలా విచిత్రమైన ఒక స్వరూపం వచ్చింది. ఏం కావాలిరా అబ్బి నీకు అని ఆశ్చర్యపడి, ఇదేంటి, ఇది నా కోరిక తీరుస్తుందా అని ఆశ్చర్యపడి బాగా ఆలోచించాడు. మనకేం కావాలి అని. ఏం కోరుకుంటారు జనరల్గా? డబ్బు, నగలు, ఇల్లు కదా. వీడికి ఆ తెలివి లేదు. నా గడ్డం సరిలేకపోవటం వల్ల కదా నాకు వ్యాపారం లేదు, అందుకని పిల్లిగడ్డం పోయి మంచి అందమైన 3 గడ్డం వచ్చేలాగా చేయమన్నాడు. అలాగే అన్నాడు. చీకటి పడిపోయింది, చుట్టుపక్కల వాళ్ళు ఎవరు లేరు. సరే అని వాడు కాస్త అందులోకి వెళ్ళిపోయాడు. ఆ విచిత్రాకారం వాడు, వీడికి ఇంత 3 గడ్డం నల్లగా నిగనిగలాడుతూ మెరిసిపోతూ ఎంత బాగుందో. చుట్టుపక్కల వాళ్ళు తెల్లారే చూసి వీడిని ఆశ్చర్యం, ఇదేంటి రాత్రికి రాత్రి ఎలా మొలిచింది గడ్డం, అదేంటో మంచి షేప్లో ఉంది, చాలా అందమైన గడ్డం కదా. అక్కడి నుంచి చుట్టుపక్కల వాళ్ళంతా చేరారు, మాకు కూడా గడ్డం నీలాంటి షేప్లో చెయ్యాలి. పోనీ 6 నెలలు గడిచినాయి, అందరూ అదే షేప్లో గడ్డాలు చేస్తున్నారు. తర్వాత బోర్ కొట్టింది, జనం రావడం మానేశారు. వీడికి అది ఒకటే వచ్చు, తన గడ్డంలా చేయడమే వచ్చు. మానేసేసరికి సరే ఏమనుకున్నాడు, మళ్ళీ ఏదైనా చేయాలి. పోలంత వ్యాపారం, రోజంతా బిజీగా ఉండేవాడు.
సడన్గా స్లో అయిపోయింది వ్యాపారం. మళ్ళీ ఆ సత గిన్నెలో నీళ్ళు పోసాడు, ఆ మట్టి గిన్నెలో పోస్తే మళ్ళీ వచ్చింది ఆకారం. ఏం కావాలి అని, నాకు ఇంకా కొంచెం పొడుగు వెండి వెంట్రుకలు ఉన్న గడ్డాన్ని ఇవ్వు, వెండి గడ్డం. ఆ గడ్డను మాత్రం వదలట్లా. వాడికి అదే తెలుసు పాపం. సరే అక్కడి నుంచి ఏమైంది, సరేనన్నాడు. ఇంకో 2 పొడుగు మోకాళ్ళ దాకా ఉండే గడ్డం ఇంత పొడుగునా, దాని నిండా ఏమో వెండి వెంట్రుకలు, జలతారు వెంట్రుకల్లాగా చక్కగా మెరిసిపోతున్న వెంట్రుకలు. దాంతో చుట్టుపక్కల జనాలంతా ఆశ్చర్యపోయి, ఓరిని వీడి గడ్డం ఎంత అందంగా ఉందో, ఎంత బాగుందో. మళ్ళీ స్టార్ట్. మళ్ళీ స్టార్ట్, జనం అంతా వచ్చేవాళ్ళు. ఏం చేసావు అంటే ఏదో చేశా, అది ఎప్పుడు సక్సెస్ అవుతుంది, చాలా రోజుల నుంచి చేస్తున్నా, సడన్గా సక్సెస్ అయింది. మళ్ళీ జనం అంతా వీడి గడ్డం సౌందర్యం చూడడానికైనా వీడి దగ్గరికి వస్తున్నారు. పైగా ఫలానా వాడితో, వెండి గడ్డం ఉన్నవాడితో గడ్డం చేయించుకున్నామంటే గొప్ప. మళ్ళీ జనాలు ఫుల్గా వచ్చారు. ఈ వార్త రాజుగారికి కూడా తెలిసింది, నవాబుకు కూడా. నవాబు సంతోషించాడు. మన రాజ్యంలో ఒక వెండి గడ్డం వాడు ఉన్నాడంటే ఎంత గొప్ప, చాలా గొప్ప. అయితే ఏమైంది, ఈ వాడు ఎవడికో వెండి గడ్డం ఉందని, వాడి గడ్డం మహా అందంగా ఉందని, వాడు బ్యూటిఫుల్గా ఉన్నాడని చెప్పుకుంటున్నారు. నవాబు గారు అమ్మాయి, నాన్న అలా ప్రత్యేకంగా వెండి గడ్డం ఉన్నవాడినే పెళ్లి చేసుకుంటానంది. శభాష్. అనేసరికి నాన్న అన్నాడు డాబాగా, వెండి గడ్డం ఏమిటమ్మా, నీకు బంగారు గడ్డం ఉన్న పెళ్లి కొడుకుని తెస్తానన్నాడు. ఈ మాటలు అక్కడ ఎవరో బట్టలు ఉతుకుతున్నవాడు ఒకడు విని, వీడికి చెప్పాడా? బంగారు గడ్డం ఉన్నవాడికి రాజుగారు అమ్మాయి నుంచి పెళ్లి చేస్తారా, నీకు వెండి గడ్డం ఉంది, ట్రై చేయి దానికోసం కూడా అనగానే వీడు ఇదే సంద అదే సందని మళ్ళీ ఆ పాత్రలో నీళ్లు పోసి ఆ విచిత్ర వేషధారిని పిలిపించుకున్నాడు. బంగారు గడ్డం కావాలి నాకు అని. బాగానే ఉందిగా. బాగుంది. అక్కడి నుంచి బంగారు గడ్డం మూలవంగానే వెళ్ళాడు రాజుగారి దగ్గరికి. బంగారు గడ్డం ఉన్నవాడికి మీ అమ్మాయిని ఇచ్చి చేస్తామన్నట్టు నవాబు గారు, కాబట్టి యువరాణిని ఇచ్చి నాకు పెళ్లి చేయండి. సరే మరి ఒప్పుకున్నాడుగా. కూతురు కూడా వెంటనే ఊబలాట పడింది. బంగారు గడ్డం వాడికి ఇస్తానన్నావు నాన్న, నీ కోరిక తీరింది, ప్రత్యేకమైన వాడిని చేసుకోవాలని నా కోరిక కూడా తీరిపోతుంది, కాబట్టి పెళ్లి చేసేది. ఊళ్ళో వాళ్ళంతా అవును అవును అన్నారు. పెళ్లి చేసేసారు. పెళ్లి చేసేసారు. హాయిగా ఉన్నాడు నవాబు గారు కూతురుతోటి. కొద్ది రోజులు గడిచేసరికి రాజుగారు కనిపించింది, ఇంత అపురూపమైన గడ్డం అల్లుడికే ఉండటమేమిటి, నాకు కూడా ఉండాలి కదా. అయితే ఏం చేశాడు, రాజు ఈ అలీని పిలిచి, అబ్బాయి అల్లుడు గారు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, తెల్లవారేసరికి బంగారపు గడ్డం కావాలి నాకు, మీకు ఎలా వచ్చిందో నాకు అలా తెప్పించమన్నాడు. ఇది ఎక్కడ తగలాటం వచ్చిందిరా దేవుడా అని వీడేం చేశాడు, స్నానాల గదిలో, అది రాజుగారి ఇల్లు, తను ఏది పడితే చేయటానికి వీళ్ళే, తన సామాన్లతో పాటే జాగ్రత్తగా ఈ పాత్రను తెచ్చుకున్నాడు. సామాన్లు తెచ్చుకున్నాడు కదా, తెచ్చుకుని ఏం చేశాడు, స్నానాల గదిలోకి వెళ్ళి అందులో నీళ్లు పోసాడు. అక్కడ నీళ్లు పోయడానికి తన ఇంట్లో లాగా పక్కనే ఏమి అవకాశాలు ఉంటాయి, పొట్టి బాత్రూంలోనే స్నానాల గదిలోనే నీళ్లు ఉంటాయి. నీళ్ళు అందులో పోసేసరికి విచిత్ర వేషధారి మళ్ళీ వచ్చాడు. అర్జెంటుగా మా మామగారైన నవాబు గారికి బంగారు గడ్డను తెప్పించమన్నాడు. తెప్పించమంటే నీకేమైనా కావాలంటే చేస్తా కానీ వాడెవడికో నేను చేయను అన్నాడు. ఎంత బతిమలాడినా వాడు ఒప్పుకోవాలి. నీకు ఏం కావాలంటే అది ఇస్తా, అదే నా ఆజ్ఞ, నాకున్నది, నువ్వు మీ మామగారికి చేయమంటే చేయను అనేసరికి ఇంకేం చేస్తాడు, ఒళ్ళు మండిపోయింది. నీళ్ళు బారబోసేసి ఆ గిన్నె అక్కడ బారేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి, రాజుగారు ఏం చేస్తాడు అని. ఇంతలో ఏమైంది, సాయంకాలం వేళ మొహం కడుక్కోవడానికి యువరాణి గారు స్నానసారిలోకి వచ్చింది. వచ్చి ఇదేంటి పాత చట్టలు పడ్డ దిక్కుమాల గిన్నె ఎక్కడి నుంచి వచ్చింది, మట్టి గిన్నె, దీని నిండా అతుకులు, ముష్టి గిన్నెని ఆవిడేం చేసింది, అటు పక్క నుంచి విసిరేసింది స్నానాల గదిలోంచి బయటికి. ఈ అలీకి ఎప్పుడైతే భార్య స్నానాల శాలలోకి వెళ్ళిందో వెంటనే తట్టింది, అమ్మో నా పాత్ర అని పరిగెత్తాడు. బయటికి విసిరేస్తుందని తెలిసి అర్థమైంది తనకి. స్నానశాలలో బాత్రూంలోకి ఎట్లా వెళ్తారో కిటికీ వైపుకి వెళ్ళాడు. కిటికీ వైపుకి వెళ్ళాడు. ఆవిడ పడేసే టైంకి వీడు పట్టుకున్నాడు కానీ ఆపుకోలేకపోయాడు, కిందకి పడ్డాడు. పడంగానే ఈ గిన్నె టాపీమని ఇట్లా నేలకు తగిలి, దానికి ఎక్కడెక్కడైతే అతుకులు ఉన్నాయో ఆ అన్ని అతుకులు, అది బొంత అతుకులు బొంతలా ఉంది కదా, ముఖా చక్కా అయిపోయింది. అందులో ఉన్న విచిత్ర వేషధారి జమ్మని వీడు చూస్తుండగానే ఆకాశంలోకి ఎగిరిపోయాడు. వాడు ఎగిరే పోలేదు. వీడు బంగారు గడ్డం వెండి గడ్డంగా, తర్వాత పిల్లి గడ్డంగా, నల్లగడ్డంగా, తర్వాత పిల్లి గడ్డంగా మారిపోయింది. టకటగా చూస్తుండగానే బంగారం వెండి అయింది, వెండి నలుపైంది, నలుపు కాస్త పిల్లి గడ్డమైంది. ఇంక ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేయలేక పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు తన పాత కొట్టు దగ్గరికి. వెళ్ళిపోయి వాటి మీద మంచి రాజుగారి అల్లుడు అవటం వల్ల మంచి బట్టలు, జలతార దుస్తులు, గబగబా బట్టలు విప్పేసేసి చుట్ట చుట్టి గదిలో ఒక మూలకు పారేసాడు. తనదే ఏదో చిన్న గామంచాలంటే ఒక చొక్కా, ఒక నడువు కట్టుకునేది ఓ చొక్కా వేసేసుకుని కామ్గా కూర్చున్నాడు. వాడి పిల్లిగడ్డం సేమ్ డిటో. చుట్టుపక్కల వాళ్ళంతా ఏరా అలీ గడ్డం అంతా పోయిందా, మళ్ళీ మామూలుగా చేరావా అని అందరూ పలకరించారు.
అయినా కూడా వాడు ఇంతకాలం ఇప్పుడు సంవత్సరం 2 ఏళ్ళుగా మంచిగా గడ్డాలు చేసి పేరు తెచ్చుకున్నాడుగా. పెద్ద వ్యాపారం కాకపోయినా సుమారైన వ్యాపారం నడవటం మొదలుపెట్టింది. రాజుగారు అల్లుడు ఏమైపోయాడో అని అందరూ వెతుకుతూనే ఉన్నారు. ఆ అల్లుడు వీళ్ళకి దొరకల. ఓహో. రాజుగారు ఆ దారింటి వెళ్తూ వీడికే ఇదివరకు బంగారపు గడ్డ ఉండేది, ఈ కొట్టులోనే ఉండేవాడు మా అల్లుడు, ఏమయ్యాడో అని రోజు చూసేవాడు కానీ ఇక్కడ ఉన్న పిల్లిగడ్డం వాడే తన అల్లుడని ఆయన ఎప్పటికీ గుర్తుపట్ల. కొంతకాలం చూశాక రాణిగా అమ్మాయికి ఇంకో వివాహం చేశారు. వీడు మాత్రం కొన్నాళ్ళు రాజుగారు అల్లుడయ్యాం చాలే మన బతుకని మాట్లాడకుండా పోతున్నాడు. విషయం తెలిస్తే కష్టం కదా. అవును, బాగుంది కదా కదా, చాలా బాగుందండి. చాలా ఫన్నీగా కూడా ఉంది. ఫన్నీ స్టోరీ కదా. అవును, పిల్లలకు చెప్పాలి. తప్పకుండా అండి. నమస్తే రమ్మగారు. నమస్తే.